హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్విట్టర్ ఛానల్. సో చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ఒక శుభవార్త అయితే ఈరోజే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎన్ఎన్ఎంఎస్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని అందరూ తెలుసు. ఇది 8th క్లాస్లో జరుగుతుంది, 8th క్లాస్ విద్యార్థుల కోసం. సో దీని నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీకు ఆర్సీ నెంబర్ 03/E2 2021 24/12/2021 సో ఈరోజు రిలీజ్ అయిందనమాట. సో ఈ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్స్లో ఉండే ముఖ్య అంశాలు ఏమిటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ ఫర్ 8th క్లాస్ అనే పేరుతో ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 13 రెవెన్యూ డిస్ట్రిక్ట్కి సంబంధించింది. ఇందులో తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ ఉండేటటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2021-22కి సంబంధించేటటువంటి ఎవరైతే 8th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులనమాట. సో ఇందులో రాయడానికి అర్హులు ఉండేటటువంటి పాఠశాల చూస్తే గవర్నమెంట్ స్కూల్ కానీ లేదా ఎంపీ అండ్ మున్సిపల్ అంటే జడ్పీ అండ్ మున్సిపల్ అంటే లోకల్ బాడీ కానీ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండి రీసెంట్గా ఎయిడెడ్ అని మెర్జ్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు కూడాను అండ్ ఏపీ మోడల్ స్కూల్ ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి అండ్ ఎంపీ యూపీ స్కూల్స్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటిలో చదివేటువంటి విద్యార్థులకు అంతా కూడాను. అయితే ఇక్కడ ఈ పాఠశాల చదివే విద్యార్థులు అయి ఉండాలి. ఇక తర్వాత సంవత్సరం ఆదాయం వచ్చేసి 150,000 కన్నా తక్కువ ఉండాలి. అంటే పేరెంటల్ అంటే టోటల్ మదర్ అండ్ ఫాదర్ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది 150,000 కన్నా తక్కువ ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ప్రైవేట్ ఎంప్లాయీ అయినా కూడాను మీరు ఈ సర్టిఫికేట్ అనేది మీరు సంపాదించి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత మనం చూస్తే క్యాండిడేట్ ఎవరైనా సరే దీన్ని అప్లై చేయాలనుకునే వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి తీసుకొని అండ్ హెడ్ మాస్టర్ చేత స్క్రూటినీ చేయించి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయించుకోవాలి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే 100 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50 రూపాయలండి. సో ఇది ఎప్పుడు కూడా మనకి స్కూల్ వాళ్ళే మనకు పే చేస్తుంటారు. ఎస్బీ బ్యాంక్ ద్వారా స్కూల్ ద్వారా పంపిస్తారు కాబట్టి బ్రాంచ్ ద్వారా మీరు స్కూల్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందాం. సో అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే 24 రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అయితే మీకు 27 నుండి ప్రారంభం అవుతుంది. పేమెంట్ మే బీ మేడ్ ఫ్రమ్ అంటే పేమెంట్ మీరు 29 తర్వాత మీరు పే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్లోడ్ ది క్యాండిడేట్స్ అప్లికేషన్ బై ది కన్సర్న్ హెడ్ మాస్టర్ అంటే ఇది మామూలుగా ఎగ్జామ్స్కి వచ్చేటట్లు ఎవరి మట్టుగా వాళ్ళు చేస్తే కాదండి. పాఠశాల తరఫున అందరి విద్యార్థులది కూడాను పాఠశాల హెడ్ మాస్టర్ స్క్రూటినీ చేసి అప్లై చేసుకోవాలి. సో కాబట్టి వాళ్ళు అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి జనవరి 27 అండి. ఇక లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసరికి జనవరి 29 అండి. ఇక తర్వాత ప్రింటెడ్ అయిన తర్వాత ఈ నామినల్ రోల్స్ అనేవి మళ్ళీ మనకు డిఈఓ ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కన్సిడర్డ్ హెడ్ మాస్టర్స్ చేస్తారు. సో దానికైతే లాస్ట్ డేట్ జనవరి 31 అండి. ఇక ఈ అప్లికేషన్ అనేది డిఈఓస్ ఎప్పుడైతే మనకి ఎవరైతే హైర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళైతే దీన్ని ఫైనలైజ్ చేయడానికైతే మనకి ఫిబ్రవరి 2వ తేదీని ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇక్కడ మనకి ఎక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో కాబట్టి ఎగ్జామినేషన్ అనేది తర్వాత అంటే మనకి ఫిబ్రవరి 2 తర్వాత ఎగ్జామ్ ఉండబోతుందని మాత్రం అయితే ఒక మనకు మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే ఎన్ఎన్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది మీరు వేగవంతం చేసుకుంటారని. అంతేకాకుండా ఇక మా ఛానల్ నుంచి చూసుకున్నట్లయితే మీరు ఈ ఎగ్జామ్స్ అనేవి ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ మా ఛానల్ అంటే ఎస్ఎస్ అకాడమీ వాళ్ళు మనకు కొన్ని సప్లై చేశారు అండ్ అదేవిధంగా మరికొన్ని మనకు పెయిడ్ కంటెంట్ కూడా ఎస్ఎస్ అకాడమీ వాళ్ళు ఇస్తున్నారు. మీరు NMMS.myclassnotes.in అనే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయినట్లయితే మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అండ్ ఫ్రీ మొత్తం ఉంటాయి. సో మీకోసం అయితే ఇక్కడ నేను వెబ్సైట్ అయితే టైప్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడొచ్చు. NMMS.myclassnotes అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది మీకు ఇలా మీకు ప్రివ్యూ ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండ్ పెయిడ్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు పెయిడ్ క్యాండిడేట్స్ అయితే మీకు లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూబోతున్నాను. సో మీరు ఫ్రీ అయినా పే అయినా సరే మీరు
ఇందులో మొత్తం అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి మంచి ఇంటర్ఫేస్ అండ్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేటటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఎస్ఎస్ అకాడమీ అనేది లాస్ట్ ట్రిపుల్ ఐటీలో మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చింది. అందుకోసమే మీకు చెప్తుంది ఏంటంటే బెటర్ మీరు ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు కానీ అవకాశం ఉన్నట్లయితే పెయిడ్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, బెటర్గా ఉంటుంది అండ్ మీ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అండ్ మన ఛానల్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడు మీకు వీడియోస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు ట్రై న్యూ ఫ్రీ ఎగ్జామ్స్ చూసినట్లయితే పైన మీకు అన్నీ ఉంటాయి, కింద మీరు స్క్రోల్ చేసినట్లయితే మాక్ టెస్ట్లు అయితే కంటిన్యూగా ఉంటాయన్నమాట. సో నియర్లీ 45 మాక్ టెస్ట్లు అనేవి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా పెయిడ్ సర్వీస్ కావాలనుకుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి పెయిడ్ సర్వీస్లో మీరు లాగిన్ అయినట్లయితే వాళ్ళ పెయిడ్ సర్వీస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మన ఛానల్లో మాత్రం మీకు ఎప్పుడు కూడా కంటెంట్ అనేది మీకు ఫ్రీగానే వస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి అండ్ ఫ్రీ ఎగ్జామ్స్ రాయండి. అండ్ అదేవిధంగా మీకు ఇంకేమైనా సరే మా ఛానల్ నుండి సహాయం కావాలనుకుంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎగ్జామ్ అయితే మనకు ఫిబ్రవరి 2 తర్వాత ఉంది. సో అంటే మనకు దాదాపుగా ఇప్పుడు ఒక 40 రోజుల టైం అయితే ఉంది. సో అక్కడికి ఇంకో 5 days 10 daysలోనే మనకి ఎగ్జామ్ అనేది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి నియర్లీ 50 days అయితే టైం ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇక ప్రిపరేషన్ అనేది మీ వంతు సక్సెస్ రేట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్.